అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలంలో కమినిలంక గ్రామం సమీపంలో గోదావరిలో స్నానానికి దిగి 8 మంది యువకులు గల్లంతయ్యారు. కె గంగవరం మండలం సేరులంక గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చిన కాకినాడ, రామచంద్రాపురం, మండపేట గ్రామాల యువకులు కమినిలంక సమీపంలో గోదావరిలో స్నానం కోసం దిగి కొట్టుకుపోయారు. మొత్తం 11 మంది యువకులు స్నానానికి దిగగా వాళ్లలో 8 మంది కనిపించడం లేదు. గల్లంతైన యువకుల్లో 4 కాకినాడ చెందినవారు కాగా వారి పేర్లు క్రాంతి, పాల్, సాయి, సతీష్గా గుర్తించారు. పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన మహేష్, రాజేష్, మండపేటకు చెందిన రోహిత్, సేరులంక చెందిన మహేష్లు కూడా గోదావరిలో గల్లంతైనట్లుగా అధికారులు గుర్తించారు. పోలీసులు తక్షణమే స్పందించి స్థానికులతో కలిసి 8 మందిని గాలిస్తున్నారు. 8 మంది యువకులు గల్లంతైన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. కోనసీమ జిల్లా కలెక్టర్తో మాట్లాడిన సీఎం 8 మంది గల్లంతు కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులకు సూచించారు. గాలింపు చర్యల కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాల సాయం కోరాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. శ్రీలంకలో లోపల గోదావరి ఫంక్షన్ జరిగి అక్కడికి వచ్చాను. మొత్తం ఇక్కడ సరదాగా అందరం ఇలా గోదావరి రివర్లోకి వచ్చానండి. గోదావరి వచ్చిన తర్వాత సరదాగా స్నానాలు చేస్తుంటే ఫస్ట్ కొట్టుకుని వెళ్ళిపోతున్నాడని 3 కాపాడడానికి వెళ్ళారండి. తర్వాత ఆ 3 కూడా కొట్టుకుని వెళ్ళిపోతున్నారండి. దాని తర్వాత 2 కాపాడడానికి వెళ్ళారండి. అలాగే ఇంకా కొట్టుకుని వెళ్ళిపోయారండి. వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు. మొత్తానికి 8 అండి. 8 మంది.